సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మాల సంఘం జాతీయ కార్యదర్శి రాగుల రాములు ఆధ్వర్యంలో గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాగుల రాములు మరియు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఇరువురు మాట్లాడుతూ వెంకటస్వామి చిన్నతనం నుండి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచారన్నారు. అన్ని కులాల వారికి ఎనలేని సేవ చేశారని, కాంగ్రెస్ పార్టీలో ఉండి తుది శ్వాస వరకు తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు. వెంకటస్వామి లాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తీరని లోటన్నారు. పేదల కోసం నిరంతరం పోరాటం చేశారని, ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేసిన సేవలను గుర్తించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కమ్మరి రాజారాం, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు సీతల్ల మోహన్, కమ్మరి వెంకటేష్, గౌరు బక్కయ్య, మ్యాదరి దేవయ్య, బండస్వామి, కమ్మరి కోటేష్, మ్యాదరి మధు, పూజం రాజయ్య మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గడ్డం వెంకటస్వామి గారు అంటే ఎవరికి తెలియదు. కాకా గారి యొక్క 10వ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చిన్నతనం నుంచే బడుగు బలహీన వర్గాల వైపు ఉండుకుంటూ హైదరాబాద్ సిటీలో మరియు సికింద్రాబాద్లో గుడిసెలలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు అండగా వండుకుంటూ వారి యొక్క బాగోగులు చూసుకున్నటువంటి మహనీయుడు. వారికి వారి యొక్క సేవలను అందించిన క్రమంలోనే వారికి గుడిసెల వెంకటస్వామి అని పేరు రావడం జరిగింది. వారు మన పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పలు పర్యాయాలు ఎంపీగా గెలిచి ఇందిరాగాంధీ హయాంలో కానీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో కానీ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మహనీయుడు. ఆయన యొక్క జీవిత ఆశయం తెలంగాణ కావాలని, తెలంగాణ ప్రజాసమితి 1969లో తెలంగాణ కావాలన్నటువంటి గొప్ప మహనీయుడు. అదే క్రమంలో అప్పుడే వెంకటస్వామి గారు ఎంపీగా గెలిచినటువంటి మహనీయుడు. మొత్తానికి మలి ఉద్యమంలో తను బ్రతికి ఉండగానే తెలంగాణను చూసినటువంటి వ్యక్తి. వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరి గడ్డం వెంకటస్వామి గారు, మాజీ కేంద్ర మినిస్టర్ గారు, ఆయన 10వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మరి అన్ని బీసీ ఎస్టీ మైనార్టీల కోసం ఆయన ఎనలేని సేవ చేసినటువంటి గొప్ప మేధావి. ఈ దేశంలో ఉంటుండే పీటీల కోసము, ప్రజలందరి కోసం సేవ చేసి కాంగ్రెస్ పార్టీలో మరి నిరంతరమైన తుది శ్వాస ఇడిచేంత వరకు కూడా పేద ప్రజల పక్షంలో ఉండి ఆయన ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఈ రోజు 10వ వర్ధంతి సందర్భంగా మేము నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో ఉంటున్నటువంటి అటువంటి నాయకులు కూలిపోవడము